శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మార్గశిర మాసం లక్ష్మీవారము కథ, అలాగే ఏ వారం ఏ ప్రసాదాలు పెట్టాలి అనే విషయం గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఈ ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చెప్పిన తీరు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది. ఆమె మట్టితో మహాలక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకునేది. ఆమె పేరు సుశీల. తన తల్లి చనిపోయింది. తన సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకోవటానికి ఆ పిల్లకు ఒక బెల్లం మొక్కను పెట్టింది. ఆ బెల్లం మొక్కను ఆమె మహాలక్ష్మీదేవి విగ్రహానికి నైవేద్యంగా పెట్టేది. ఇలా కొంతకాలం గడిచింది. ఆ తర్వాత ఆమెకు యుక్త వయసు వచ్చాక తన తండ్రి ఆమెకు వివాహం చేశారు. ఆమె అత్తవారింటికి వెళుతూ తనతో పాటు తన బొమ్మని కూడా తీసుకుని వెళ్ళింది. ఆమెతో పాటు మహాలక్ష్మీదేవి కూడా తన అత్తవారింటికి వెళ్ళిపోయింది. అందుకే ఆమె అత్తవారింట్లో సకల సంపదలు కలిగాయి. భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలుతూగారు. ఆమె పుట్టింట్లో గర్భదరిద్రం దాపరించింది. ఇది తెలుసుకున్న సుశీల చాలా బాధపడింది. తన తమ్ముణ్ణి పిలిపించింది. ఒక చేతికర్రను తీసుకొని కొన్ని వరహాలు పోసిన ఒక గుడ్డని ఆ కర్రకి కట్టి అతనికి ఇచ్చింది. దానిని తీసుకుని ఇంటికి వెళ్ళమని చెప్పింది. అతడు దానిని తీసుకుని వెళుతూ ఉండగా దారిలో సంధ్యావందనం చేసుకోవటానికి ఆ కర్రను ఒక చెట్టుకు పెట్టారు. వెళ్ళి సంధ్యావందనం చేసుకుని తిరిగి వచ్చేలోప అటుగా వెళ్తున్న వారు ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోయారు. అతడు వచ్చి ఆ కర్ర కోసం ఎంతసేపు వెతికినా ఆ కర్ర దొరకలేదు. చేసేది లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించారు. తన తల్లి బాధపడి చేసేది లేక ఊరుకున్నది. ఇలా కొంతకాలం గడిచాక మళ్ళీ సుశీల తన పుట్టింటికి కబురు పంపి పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగింది. అతడు ఎప్పటిలాగే ఉన్నది అని వివరించాడు. అందుకామె చాలా బాధపడింది. వెంటనే అతన్ని పిలిపించి ఒక చెప్పుల జోళ్లని తీసుకుంది. వాటి నిండా వరహాలు పోసి దానిపైన గుడ్డను కప్పి ఆ జతను తీసుకువెళ్ళి తన తండ్రికి ఇవ్వు అని చెప్పి అతనికి ఇచ్చింది. అది తీసుకుని అతడు దారిలో వెళుతూ ఉండగా దాహం వేసింది. అందుకని ఒక చెరువు గట్టు మీద పెట్టి నీరు తాగుతున్నారు. చెరువులో నుంచి బయటికి వచ్చే లోపల ఒక కుక్క ఆ చెప్పుల జోళ్లను పసిగట్టి నోటితో కరుచుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది. అతడు గట్టు మీదకు వచ్చి ఎంత వెతికినా చెప్పులు కనిపించలేదు. ఇక చేసేది లేక అతడు మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు. మరికొన్నాళ్ళకి తన తమ్ముడిని పిలిపించి అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగింది. చెప్పుల జత పోయాయి అంటే అక్క కోప్పడుతుందేమోనని భయపడి ఆ సంగతి చెప్పకుండా ఎప్పట్లాగే దరిద్రపూరితమై ఉన్నది అక్క, ఎటువంటి మార్పు లేదు అని బదులిచ్చాడు. దానికామె గుమ్మడికాయను తీసుకొని దానిని మొత్తం తీసివేసి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చింది. దాన్ని తీసుకొని తన తల్లికి ఇవ్వు అని చెప్పింది. అతడు అలాగే తీసుకుంటూ వెళుతూ ఉండగా మార్గమధ్యంలో మళ్ళీ అతనికి దాహం వేసింది. దానితో అతడు చెరువులోకి దిగి గట్టుపైన గుమ్మడికాయని ఉంచాడు. అటుగా వెళుతున్న కోమటివాడొకడు ఆ గుమ్మడికాయ బావుందనిపించి దాన్ని చేత్తో పట్టుకొని తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు చెరువు గట్టు మీదకి వచ్చి గుమ్మడికాయని వెతికాడు. కానీ ఎంతసేపటికి కనిపించలేదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. తన తల్లికి జరిగిన విషయాన్ని వివరిస్తే ఆమె చాలా బాధపడింది. మన దరిద్రం ఇంతేనేమో అని సరిపెట్టుకుంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకుంది. దానిలో ఎటువంటి మార్పు లేదని గ్రహించినదై నోము పట్టిస్తే దరిద్రం తీరుతుంది అని నిర్ణయించుకుంది. తన పుట్టింటికి వచ్చింది. ఒకనాడు ఆమె తన తల్లితో, అమ్మా, ఈవేళ మార్గశిర లక్ష్మీవారం కాబట్టి మనిద్దరం నోము నోచుకుందాము, నీవు ఏమీ తినవద్దు అని చెప్పింది. ఆమె అలాగేనని పిల్లలకు సద్దన్నం పెడుతూ అలవాటు ప్రకారంగా తాను కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుంది. అంతలో కుమార్తె వచ్చి నోము చేయటానికి స్నానం చేయమని పిలిచింది. తాను మర్చిపోయి సద్దన్నాన్ని నోట్లో వేసుకున్నాను అనే సంగతిని సుశీలకు వివరించింది. అంతలో ఆమె చాలా విచారించి తాను మాత్రమే నోము నోచుకుంది. తర్వాత రెండవ లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు ఆమె తల్లితో నోటిలో ఏమీ వేసుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఆమె అందుకు అంగీకరించి పిల్లలకు తలంటి నీళ్లు పోస్తూ గిన్నెలో మిగిలిపోయిన నూనెను తాను తలకి రాసుకుంది. సుశీల వచ్చి స్నానానికి రమ్మని పిలవగా తను తలకి నూనె రాసుకున్న విషయం చెప్పింది. దానికి ఆమె చాలా బాధపడి ఆ వారం కూడా తను మాత్రమే నోము నోచుకుంది. ఇంతలో మూడవ లక్ష్మీవారం వచ్చింది. ఆ వారమైనా జాగ్రత్తగా ఉండమని తల్లిని హెచ్చరించింది. అందుకు సరేనని అంగీకరించి పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వుకుంది. అంతలో సుశీల వచ్చి స్నానానికి రమ్మని పిలవగా
తాను మర్చిపోయి తలదూవుకున్నాను అనే సంగతిని వివరించింది. ఇది విని వారికి భాగ్యాన్ని కలిగేటట్టు చేయటం కష్టంగా భావించింది. ఆ వారం కూడా తను మాత్రమే నోము నోచుకుంది. ఇంకొద్ది రోజుల్లో 4వ లక్ష్మీవారం కూడా వచ్చింది. ఆ వారమైనా తల్లితో నోము నోయించాలి అనే పట్టుదలతో ఆమెను తీసుకువెళ్ళి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పైన ఒక బల్లను మూతవేసింది. తాను తన పనులన్నిటినీ పూర్తి చేసుకుంది. ఇంతలో అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ అరటిపండ్లను తిని వాటి తొక్కలను బల్ల సందులో నుంచి లోపలికి పడవేశారు. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలవ్వటం వలన తను ఆ తొక్కలని తినేసింది. అంతలో సుశీల వచ్చి మీదనున్న బల్ల తీసి తల్లిని స్నానానికి రమ్మని పిలిచింది. అప్పుడు ఆమె అరటిపండు తొక్కలు తిన్నాను అనే సంగతిని సుశీలకు తెలియజేసింది. ఆమె చాలా బాధపడింది. అప్పుడు కూడా తాను మాత్రమే నోము నోచుకుంది. తరువాతైనా తన తల్లితో నోము నోయించాలనే పట్టుదలతో తన తల్లి చెంగును తన చెంగుకు ముడివేసుకుంది. తన వెంటే తిప్పుతూ పనులన్నిటినీ కూడా ముగించుకుంది. ఆ తర్వాత తను స్నానం చేసి తన తల్లి చేత కూడా స్నానం చేయించి నోముని పట్టించి మహాలక్ష్మీదేవికి పూర్ణాలను నివేదనగా పెట్టించింది. సుశీల నివేదించినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించింది, కానీ తన తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసి ఆమె, తల్లి, నీవు ఎందుకు స్వీకరించటం లేదమ్మా అని ప్రార్థించింది. దానికి మహాలక్ష్మీదేవి, సుశీల, నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే నేను ఆమె ప్రసాదాన్ని స్వీకరించలేదు అని బదిలిచ్చింది. అప్పుడు సుశీల, అమ్మా, మా అమ్మ తప్పుని క్షమించి నైవేద్యాన్ని స్వీకరించు తల్లి, వారికి భాగ్యాన్ని కలిగేటట్టు చేసి ఆశీర్వదించమ్మా అని మహాలక్ష్మీదేవిని ప్రార్థించింది. దానితో ప్రసన్నురాలైన మహాలక్ష్మీదేవి నైవేద్యాన్ని స్వీకరించింది. తర్వాత సంవత్సరం ఆమె తన తల్లితో నోముని పట్టించింది. మొదటి వారం పులగము, 2వ వారం పరమాన్నము, 3వ వారం ముద్దకుడుములు, 4వ వారం చిత్రకలమాన్నము, 5వ వారం పుష్యమాసపు మొదటి వారం మహాలక్ష్మీదేవికి పూర్ణాలను నివేదనగా పెట్టింది. నోముని పూర్తి చేయించింది. ఆ తర్వాత తన పుట్టింటి వారు దరిద్ర విముక్తులయ్యారు. అన్ని సంపదలతో కూడా తులతూగారు. ఇలా మార్గశిర మాసంలో 4 వారాలు కూడా చేసి 5వ వారం పుష్యమాసపు మొదటి వారంలో అమ్మవారికి పూర్ణాలు మొదలైన పిండి వంటకాలతో నివేదన చేయాలి. ఆ తర్వాత 5గురు ముత్తైదువులకి భోజనం పెట్టాలి. ఇలా పెడితే లక్ష్మీ కటాక్షం దొరుకుతుందని పురాణాలు వివరిస్తున్నాయి.